జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత పేరు వింటే మనసు ఉల్లాసముతో ఉంటుందండి. అలాంటి విషయము చెప్పటానికి అవకాశం ఇచ్చిన మీ సంఘ వ్యవస్థకు నా తరపున ధన్యవాదములు. జై శ్రీకృష్ణ. శ్రీకృష్ణుడు అర్జునుడితో రాసి ఉపన్యాసాలు చెప్పారు. అందులో నేను ఒక 2 వాక్యాలు చెప్పబోతున్నానండి. అర్జున, నా కోసము పనిచేస్తూ నాపై లక్ష్యము పెట్టుకొని నా భక్తుడై సంఘాన్ని త్యజించి ఎవరి పట్ల విరోధము లేనివాడు నన్ను పొందుతాడు. మనము అనన్య భక్తితో పరమాత్మను తెలుసుకొని చూసి ప్రవేశించటమే మనము చేసే సాధన. ఆ సాధన శ్లోకము మనకు బోధించినారు. ఇలా అనన్య భక్తిని ఎవరు తెలుసుకొని దర్శించి నాలో ప్రవేశించి మిగిలిపోతాడు అని భగవంతుడు తెలియజేయగానే అర్జునుడిలో తలుక్కుమని ఒక భావము మెరిచింది. ఎలాగైనా సరే అలాంటి భక్తి ద్వారా పరమాత్మను చేరాలని అనుకున్నాడు. ఇంతవరకు అస్త్రశస్త్రాలు నేర్చుకోవడం గొప్పదని అనుకున్నాడు. ఆపదలో ఉన్న జనాలను రక్షించడమే గొప్ప అని అనుకున్నాడు. వీరాది వీరులను కూడా జయించడం కూడా గొప్ప అని అనుకున్నాడు. అన్నిటికన్నా గొప్ప విషయము ఆ పరమాత్మ స్థితిలో లయం కావటం గొప్పదని అర్థమయ్యింది. అనన్య భక్తిని ఎలా సాధనలో నిలపాలి అని అర్జునులో చూసిన శ్రీకృష్ణుడు 5 సాధనలు విధానములు ప్రణాళికంగా వరుసగా తెలియజేస్తున్నాడు. భగవంతుడి కొరకు భగవంతుడి సన్నిధితో కర్మలు చేయటం, భగవంతుడితోనే పరమ లక్ష్యం పెట్టుకోవటం, భగవంతుడి పైన భక్తి కలగడం, ప్రపంచ విషయములతో నిస్సమంగా ఉండటం, సర్వభూతాల పట్ల శత్రు భావాలతో లేకుండా ఉండటం. ఇలాంటి సాధన ఎవరైతే చేస్తారో మతం, వర్గం, జాతి అనే భేదం లేకుండా భగవంతుడిలో నిలిచిపోవచ్చు అని చెబుతున్నారు. దీనిని బట్టి భగవంతుడు పట్టుకోవటం స్త్రీలకు, శూద్రులకు అవకాశం లేదు అని చెప్పిన వారు తప్పు అని తెలుస్తుంది. ఆ 5 సాధనలు సాధన చేసే భగవంతుడిని పొందవచ్చు. కానీ ఆ సాధనలు చెయ్యాలని వారి కానీ ఆ సాధనలు చెయ్యని వారు ఎంత గొప్పవాళ్ళైనా సరే ప్రయోజనం లేదు. ప్రణతి, నూనె, వత్తి, అగ్గిపెట్టె ఉంటే ఎవరైనా సరే దీపము ముట్టించవచ్చు. అలాగే 5 సాధనలు చేసిన వారు పరమాత్మని పొందవచ్చు. ప్రతినిత్యము తన పని ఏదైనా సరే భగవంతుడి కొరకు అని, భగవంతుడిదే కావాలి అని ఇలా చేస్తూ మనసు నిత్యము భగవంతుడితో సాన్నిధ్యము ఏర్పడుతుంది. ఇలా ఎప్పుడు భగవంతుడితో ఉండాలా? వ్యాపారాలు, వంట పని, ఇంట పని, ఉద్యోగాలు చేయటం అక్కర్లేదా? ఎప్పుడు పూజ పునస్కారం చేయాలా అని సందేశము రావచ్చు ప్రతి ఒక్కరికి. లేదండి, వ్యాపారము, వంట పని, ఇంట పని, మీ వ్యవహారాలు అన్నీ చేయవచ్చు. కానీ ఇది పరమాత్మని పని అని ప్రతినిత్యము చేయాలి. భగవంతుడు ఆజ్ఞాపించిన కార్యము అని, భగవంతుడి కోసము చేసే కార్యము అని, నేను నిమిత్తుడు మాత్రమే అని అనుకోవాలి. అప్పుడు అహంకారంతో పని చెయ్యము. కర్మములు బంధముతో ముడిపడవు.
భగవంతుడి పైన ఒక లక్ష్యము ఉంచాలి. మన దృష్టి ఆ ప్రపంచం మీద కాకుండా ఆ పరమాత్మ పైన దృష్టి పెట్టుకోవాలి. మనము భగవంతుడు పొందటమే ఓ లక్ష్యం కావాలి. మన జీవిత లక్ష్యం కా అదే కానీ మన లక్ష్యము ప్రపంచ భోగాలపైన పెట్టుతాము. అది ఎలా అంటే గాలి పీలుస్తాము, నీటిని త్రాగుతాము, సూర్యుడి ద్వారా వచ్చిన వెలుగును అనుభవిస్తాము. కానీ వాటిని ఇచ్చిన వాయుదేవుణ్ణి, వరుణదేవుణ్ణి, సూర్యుడిని తలుచుకోము. అలా కాకుండా దేవతల పైన కృతజ్ఞత ఉంచాలి, పెట్టుకోవాలి. దేవతలను సృష్టించిన ఆ పరమాత్మ పైన లక్ష్యం ఉంచాలి. మత్తభక్త అని కూడా అన్నారు. జనన మరణతో బంధించేవి ప్రపంచ వ్యామోహములో ఉంటూ జనన మరణములో చిక్కుకుపోతాము. అలా కాకుండా భగవంతుడిని భక్తితో మన మనసులో నిలపాలి. ఏకమైన పరమాత్మను చేరాలి. ఇదే భక్తి. రోజు పూజ చేయటము, రోజు గుడికి పోవటము, తీర్థయాత్రలు చేయటము భక్తుడు కాలేడు. వేషాలతో మోసాలతో ఎవరు భక్తుడు కాలేరు. దీనికి అనన్య భక్తి కావాలి. భక్తుడి గురించే భగవంతుడి గురించే ఆలోచిస్తూ, భగవంతుడి గురించే మాట్లాడుతూ, భగవంతుడి గురించే వింటూ నిత్యము భగవంతుడితో కలిసి ఉంటే ఇలా చేసిన వాడే భక్తుడు. అలా భక్తుడు అయిన భగవంతుడిని చేరుతాడు. భగవంతుడు అంటే మన హృదయంలో ఉన్న ఆత్మనే. ఆత్మతో అనుసంధానమే భక్తి అన్నమాట. సంఘవర్జిత. సంఘము అంటే అతుక్కుపోవటం, సంఘవర్జిత అంటే విడిచిపోవటం. మనము సంబంధములతో అతుక్కుపోతాము. అక్క, అన్న, అమ్మ, నాన్న, తమ్ముడు, అత్త, మామ అని. అందుకని మన మనసుల్లో వాళ్ళు నిలిచిపోతారు. పరమాత్మకు చోటు లేకపోతుంది. 1% మాత్రమే ఉంచుతాము. అలా కాకుండా మన మనసుల్లో సంగముతో కాకుండా సంఘవర్జిత అనే ఈ రకంగా ప్రపంచ వ్యవహారము పెట్టుకోకుండా పరమాత్మకు చోటు ఉంటుంది. కానీ ఇది అంత సులభమైన విషయము కాదు. దీనికి ఒక అవకాశం ఉంది. అది ఎలా అంటే ఇవి అన్నీ అనిత్యము అని, నిత్యమైన ఆ పరమాత్మ అని తెలుసుకోవాలి. అదే వైరాగ్యము. అప్పుడు మనలో సంఘభావము పోతుంది, సంఘవర్జిత కలుగుతుంది. అలాగే మనకు అన్నిటిపైన కరుణ, దయ, ప్రేమ ఉండాలి. ఎవరైనా సరే అందరినీ పట్ల అనురాగం ఉండాలి. వాళ్ళు శత్రువైనా సరే. అయితే పాములు, తేళ్ళు, సింహాలు క్రూర జంతువులు, వాటితో ప్రేమతో ఎలా ఉండాలి, ఎలా జరుగుతుంది అని సందేశం రావచ్చు. వాటితో ఎలా ప్రేమతో ఉండాలి అని అంటే క్రూర మనుషులతో, విషపాము లాంటి మనుషులతో ఎలా ఉండాలి అంటే వాటితో దూరముగా ఉండాలి. అంతే, వాటిపై ప్రేమను చూపాలి. అంతేగాని దగ్గరకు పోకూడదు, దగ్గర ఉంచకూడదు. అందరినీ సమానముగా చూడాలి. అప్పుడు మనస్సు నిర్మలంగా ఉంటుంది. అప్పుడు అందరినీ సమభావముతో చూడగలము. ఇలాంటి సాధనను చేసి అనన్య భక్తితో జ్ఞానముతో భగవంతుడిని చేరుతాడు. ఎవరైతే ద్వేషిస్తారో పరమాత్మను ద్వేషించినట్లే. ఎవరైతే అనన్యముతో వ్యవహరిస్తారో పరమాత్మతో చేసినట్లే.
ఇలా ప్రతి ఒక్క విషయము చేసినప్పుడు భగవంతుని తలుచుకోవాలి. ఇలాంటి సాధనను చేసి అనన్య భక్తితో జ్ఞానముతో భగవంతుడును చేరుతాడు. జై శ్రీకృష్ణ. శ్రీమద్ భగవద్గీత 12వ అధ్యాయము భక్తి యోగము. ఇలా మన మనసుల్లో భక్తిని నిలిపిన చోట పరమాత్మ ఉంటాడు.